అండి. హాయ్ మీ పేరు? గిరి. ఓకే. సో సంక్రాంతికి 3 సినిమాలు అయితే లైనప్ అయి ఉన్నాయి. అవును. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అలానే సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో ఏది బ్లాక్ బస్టర్ కొడతదని అనుకుంటున్నారు? 3 బ్లాక్ బస్టర్లే నా దృష్టిలో. సో 3 బాగుంటాయి. దేనికి ఒకదానికొకటి ఏది పోటీ ఉండదు. ఉండదు, ఎందుకంటే 3 డిఫరెంట్ జోనర్స్ కదా. సో గేమ్ చేంజర్ గురించి మీ మాటల్లో? బాగుంటుంది డెఫినెట్గా. శంకర్ గారును మన రామ్ చరణ్ గారు అంటే కాంబినేషన్ అదిరిపోద్ది కదా. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సాంగ్స్ అలానే టీజర్ చూసారు కదా. బాగున్నాయి. సో దాన్ని బట్టి మీకు ట్రైలర్ ఎలా బాగుంది, ఉండబోతుంది? సూపర్. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్ చూసి చాలా బాగుంది. ఓకే. అలానే డిసెంబర్ 21కి అమెరికాలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు టాలీవుడ్లో నుండి ఎక్కడా కూడా ఇలాంటి అయితే ఈవెంట్ ప్లాన్ చేయలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం అలా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? ఏముంది, ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నట్టే కదా, బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడు రాజమౌళి గారు మనకి మొత్తం పాన్ ఇండియాని వరల్డ్ వైడ్ చేశారా, అలాగే ఇది కూడా ఇంటర్నేషనల్ చేయడం మనకు మన తెలుగు వారు ఉండి మన బిజినెస్ని ఆల్రెడీ చేశారు. ఇంకా ఆనందం మనం పడవలసిన తెలుగు అంతా మంచిది అది. సో గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మళ్ళీ ఒక 2-3 డేస్కి డాకు మహారాజ్ వస్తుంది బాలకృష్ణ గారిది. సో ఈ సినిమాలో బాబీ కొల్లి గారు డైరెక్షన్లో చాలా కొత్తగా చూడబోతున్నాం బాలకృష్ణ గారిని అని చెప్పేసి అంటున్నారు. అవును, డెఫినెట్గా నిజంగా బాగుంది, అది కూడా బాగుంది. సో ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా డాకు మహారాజ్? బ్రహ్మాండంగా, ఎలా అనిపించింది? సూపర్, అదిరింది. సో ఒక కొత్త జోనర్లో బాలకృష్ణ గారిని చూస్తున్నామని అయితే మీకు అనిపించింది? బ్రహ్మాండంగా అనిపించింది. సినిమా కోసం బాలకృష్ణ గారు ఎప్పుడు అలాగే అనిపిస్తారు, ప్రతి మూవీకి డిఫరెంట్గా ఉంటారు, డిఫరెంట్ రోల్స్ చేస్తారు, బాగుంటుంది, అది పెద్ద హిట్ అవుతుంది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు సినిమా దగ్గరకు వచ్చేస్తే, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా ఉన్నారు అండ్ ఆల్సో ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు హీరోయిన్స్తో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరు గోపికలతో వెంకటేష్ గారు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, ఆల్రెడీ చూసాం, చాలా సినిమాలు చూసాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎస్ డెఫినెట్గా అదిరిపోద్ది. ఫ్యామిలీస్ అందరూ పండగకి ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ 3 ఫిలిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మార్చ్లో మనకి హరిహరి వీరమల్లు ఆర్ఎల్స్ ఓజీ, ఈ రెండిట్లో ఒకటి పక్కాగా రిలీజ్ చేస్తాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో దాంట్లో హరిహరి వీరమల్లు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారా మీరు, లేకపోతే ఓజీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారా? అంటే అది మనం కోరుకుంటే రావు కదా, వాళ్ళ టైము వాళ్ళ ఇదిని బట్టి రిలీజ్ చేస్తారు. సో ఇద్దరు డైరెక్టర్స్ అయితే ఒక మంచి కోఆర్డినేషన్లో ఉన్నారు. ఈ 2 సినిమాస్లో ఏదో ఒక్కటైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా లేట్గా అయితే రిలీజ్ అవుతుంది, దానిపైన మీ అభిప్రాయం? లేట్ అంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన ఇష్టం కాదు కదా, ఏ ఫ్యాక్టర్ మీద లేట్ అవుతుందో మరి మనకు తెలియదు. దాని మీద అభిప్రాయం మనకి ఎలా తెలుస్తుంది? ఓజీ గురించి మీ మాటలు? ఓజీ గురించి అంటే ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో? అంత టైం తీసుకొని చేస్తున్నారంటే ఏదో ఉంటుంది కదా, ఏదో కొద్దిగా కొత్తగా, కొద్దిగా ఇంకా ఏదో బాగా చేస్తున్నారని అనిపిస్తున్నారు. వెంకటేష్ గారిది ఎలా అనిపిస్తుంది? అది కూడా అదిరిపోతుంది, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెంకటేష్ గారు అంటే మరి ఫ్యామిలీ స్టార్ కదా, తిరగలేదు, అన్నీ బాగుంటాయి. పోటీ ఉండే అవకాశం ఉందంటారా? ఇది అంటే డిఫరెంట్ మూవీస్ కదా, దేనికి అదే పోటీ, పెద్ద హీరోలు కదా. పోటీ ఏముండదు. మనం ఏంటంటే ఏ సినిమా రేంజ్ బట్టి ఎంటర్టైన్మెంట్ బట్టి అది వెళ్తుంది. ఒకటి మాస్ ఉంటుంది, అలా డిఫరెంట్ మూవీస్ కదా, 3 బాగుంటాయి అది.